వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ పిల్లలకి అందరికీ నచ్చే వీడియో అనమాట. జూ పార్క్ టూర్, మలేషియాలో కులాలంపూర్లో జూ పార్క్ టూర్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి జూ నైజీరియా అని అంటారు దీన్ని. సో మేము ఇవి కూడా ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము టికెట్స్ అన్నీ. సో అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసేసుకొని మనకి రిసార్ట్లో ఎలాగైతే ట్యాక్స్ అయితే వేస్తారో హ్యాండ్కి, అలాగే ట్యాక్స్ వేస్తారనమాట. సో జూ పార్క్ చూడడం, మేము హైదరాబాద్లో ఎప్పుడు జూ పార్క్ వెళ్ళలేదు, కానీ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు జూ పార్క్ మెయిన్ మోటో అనేది పెట్టుకున్నాము. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ చెప్పారనమాట, ఇక్కడ మన జూలో ఇంకా ఏమీ లేవు, వెళ్తే టైం వేస్ట్ ఎండకి అది ఇదని అన్నారు. బట్ నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, అప్పుడు కొన్ని యానిమల్స్ అయితే ఉండేవి. సో ఫైనల్గా అక్కడ టికెట్స్ అవన్నీ కలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మన దగ్గర ఉన్న ట్యాక్స్ అన్నీ తీసేసుకొని మన హ్యాండ్స్కి పెడతారు. అంటే అడల్ట్స్కి డిఫరెంట్, చైల్డ్స్కి డిఫరెంట్ ఉంటుంది. సో తను వచ్చేసి తన లాంగ్వేజ్లో చెప్తుంటే మాకు అర్థం కావట్లేదు, చెయ్యి ఇవ్వండి అని. అండ్ ప్రతిదీ కూడా ఇండియన్స్ అని తెలిసిపోతే వాళ్ళు చలో చలో ఆజా ఆజా అని వచ్చిరని హిందీలో మాట్లాడుతుంటే నాకైతే ఆపుకోలేదు నేను అసలు. ఇంకా వాళ్ళ ముందు నవ్వుతే బాగోదేమో అని చెప్పేసి అనుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఇండియన్స్ అనగానే హిందీ ఒకటే అనుకుంటున్నారు, వేరే లాంగ్వేజెస్ ఉంటాయి అని ఐడియా కూడా లేదు వాళ్ళకి. ఇక్కడ నేను రాగానే రండి 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 అని పిలిచేశాడు. ఎంట్రా బాబు నేను ఎలా పిలుస్తున్నాడు అనుకున్నాము. అక్కడ ఫొటోస్ దిగాలి మీరు అని చెప్పేసి యాక్షన్స్తో మాకు చూపిస్తున్నాడు. స్టిక్కర్స్ ఇస్తాం పిల్లలకి, మీరు అలా ఫొటోస్ దిగాలి అని. ఇక్కడ అతిపెద్ద మాఫియా ఏంటంటే ఫోటో దిగిన తర్వాత పిల్లలకి ఫ్రీ స్టిక్కర్స్ ఎంట్రన్స్లో ఇస్తున్నారేమో అనుకున్నాం, కానీ ఆ ఫొటోస్కి ఛార్జ్ చేస్తారని తెలియదు మాకు. తర్వాత ఛార్జ్ చేశారు. అండ్ తిరగడానికి చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేశారని మేము సపరేట్గా ఒక బగ్గీ వెహికల్ అని తీసేసుకున్నాము. ఇది వచ్చి అరౌండ్ మాకు 7,000 మన ఇండియన్ రూపీస్లో పడింది. వాళ్ళది వచ్చేసి అరౌండ్ 350 430 RM పడింది అనమాట. షేరింగ్ తీసుకోలేదు, మేము విఐపి దాంట్లోనే తీసుకున్నాము. సో మమ్మీ డాడీ పిల్లలు అందరూ ఉన్నారు కదా, వాక్ చేయడానికి కష్టము. స్టార్టింగ్లో ఇంత మనీ పెట్టామనుకున్నాం, కానీ తర్వాత లాస్ట్లో చాలా పెట్టింది బెటర్ అనిపించింది. ఫస్ట్ మేము జిరాఫ్ని చూసాము, చాలా పొడుగ్గా ఉంది. నాకు ఈ జిరాఫ్ని చూడంగానే మైసూర్లో జూ పార్క్ వెళ్ళినప్పుడు జిరాఫ్ చూసి నేను చాలా దడుచుకున్నాను అనమాట. అంటే ఫేస్ ఇలా పెట్టేసింది ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే, నాకు అదే గుర్తొచ్చింది. పిల్లలతో అదే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి యానిమల్ ఏదో ఉంది, హిపోపోటమస్ లాగా ఉంది, బట్ అది హిపోపోటమస్ కాదు, ఒక టైప్ ఆఫ్ పిగ్ ఫేస్ ఉంటుంది. అది లోపలికి ఉంది, మాకు ఇంకా కనిపించలేదు. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అందరు వాక్ చేసుకుంటున్నారు. అండ్ ట్రామ్ తీసుకొని పిల్లల్ని ఎత్తుకొని వెళ్తున్నారు కొంతమంది అలాగా. బట్ గ్రీనరీ అంటే ఒక ఫారెస్ట్లో వెళ్ళిన ఫీలింగ్ ఉంది. ఎక్కడ కూడా డ్రై లీవ్స్ అనేది మీకు ఎక్కువ కనిపించదు అనమాట. దాని తర్వాత ఇక్కడ ఈము అనే బర్డ్ చూస్తున్నాము. ఇది జనరల్గా మనం బయాలజీలో, నాకు చిన్నప్పుడు బయాలజీ బుక్లో చదివినప్పుడే తెలుసు అనమాట. అంతకుముందు నాకు ఈ యానిమల్, ఈ బర్డ్ గురించి అసలు తెలీదు. ఇంటర్లో బయాలజీలోనే మాకు ఆస్ట్రిచ్ ఇవన్నీ యానిమల్స్ గురించి బాగా, బర్డ్స్ గురించి చాలా బాగా తెలుసు అనమాట. ఇవంతా చూసిన తర్వాత అలా మేము వెళ్తూ ఉంటే ఇంకా అందరు అక్కడ ఫొటోస్ తీసుకోవడము, ఫారినర్స్ అందరూ చాలా ఇలా కూర్చొని ఉండి మొత్తం అంటే ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. తర్వాత ఇక్కడ ఒకటి బర్డ్స్ నెస్ట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయంట. చాలా వరకు మాకు కనిపించలేదు, లోపలికి ఎక్కడో చెట్ల త్వరలో అలా ఉండిపోయాయి. కనిపించే వాటికి మాత్రం నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఒక బర్డ్ ర్యాంప్ వాక్ చేస్తుంది చూడండి, స్టైలిష్గా నడుస్తుంది. అక్కడ చూసి భలే ముచ్చటేసింది. అక్కడ అందరు వీడియో తీసుకుంటున్నారు కూర్చొని. ఇది ఇంకొకటి నడుస్తుందేమో అని చెప్పేసి కాసేపు ఆగాము, బట్ అది నడలేదు. ఎంత యాటిట్యూడ్ చూపించింది, అస్సలు నడలేదు అది. తర్వాత నెక్స్ట్ మేము లోపలికి వస్తే అక్కడ జాక్ ఫ్రూట్స్ కనిపించి అక్కడ ఒక పికాక్ కూర్చొని ఉంది. ఇంకొక పికాక్ లోన్ ఎక్కడో ఉంది, సౌండ్ వస్తుంది కానీ కనిపించలేదు అనమాట. ఇది మాత్రం అక్కడ కూర్చొని ఉంది. దాని తర్వాత మేము బర్డ్స్ అని తీసుకున్న తర్వాత బయట అక్కడ వెయిట్ చేశాడు. మేము అక్కడ నుంచి వచ్చాము. ఇక్కడ ఒక మంకీ ఫుడ్ అది ఏమైనా వేస్తారేమో, కానీ అక్కడ వేయకూడదంట అలాగా డ్రైవర్ చెప్పాడు. డ్రైవర్ వచ్చేసి బెంగాలీ అనమాట. సో ఆయనకి హిందీ వచ్చు కాబట్టి ఇంకా మా డాడీ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. నెక్స్ట్ ఇక్కడ లయన్స్, డీర్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నాడు. సచ్ లేజీ లయన్ని చూసినా అది లేస్తనే లేదు. దాదాపు మేము 15 minutes వెయిట్ చేసినాము. మంచిగా వండినాయి అవి, అస్సలు లేస్తలేదు. మా పిల్లలు అక్కడ వేరే వాళ్ళు అరుస్తూ ఉన్నారు, బట్ మేము పిల్లలకి అరవద్దని చెప్పాము. ఎందుకంటే క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేశారు, మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట అరవకూడదని. తర్వాత ఎలిఫెంట్ని చూసాము. ఎలిఫెంట్స్ని తర్వాత మేము అక్కడ డీర్స్ చాలా ఉన్నాయన్నమాట, అది కూడా చూపించాము. ఇదైతే మనకి తిరుపతిలో కూడా మనము నడకదారిలో వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు కదా, అలాగా. నెక్స్ట్ టైగర్, ఇది చాలా యాక్టివ్గా ఉంది, మంచి పోజెస్ ఇచ్చింది. హ్యాపీగా వాక్ చేసుకుంటూ వెళ్ళి వాటర్లో అలా వెళ్ళిపోయి మాకు ఒక రౌండ్ వేసుకొని వచ్చింది. సో చాలా టైం చూసామన్నమాట ఈ టైగర్స్ని మాత్రం. మా తర్వాత ఇంకొక టైగర్ వచ్చి వాటర్లో స్విమ్ చేయడం అవన్నీ కూడా చేసింది. ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశాయి.
ఈ టైగర్ షో తర్వాత మేము నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. అలా వాక్ చేసుకుంటూ మేము అన్ని బర్డ్స్ని అవి చూసుకుంటూ వెహికల్ అనేది ముందర ఎక్కడో ఆపారు కదా, అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అసలుకి మేమందరం మాట్లాడుకుంటున్నాం, ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయడానికి బాబా ఎంత కష్టమో. చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్స్, వాకబుల్ ప్లేసెస్ కానీ అవన్నీ కూడా చాలా క్లీన్గా ఉంది. ఎక్కడ కూడా మనకి ఒక సింగిల్ చెత్త అనేది కనిపించదు. ఈవెన్ మన ఇండియన్స్ కూడా ఇండియాలో ఉన్నప్పుడు ఎలాగైతే పడేస్తాం కదా, అక్కడ కొంతమంది ఇండియన్స్ చూసిన డస్ట్బిన్ వెతుక్కొని మరీ పడేస్తున్నారు. సో అలా యానిమల్స్ని చూసుకుంటూ మేము ఇంకా కార్లోనే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఎక్కువ దూరం, ఎందుకంటే మాకు పాండాకి టైం అయిపోతుంది. అండ్ ఓన్లీ మలేషియన్ జూలో మాత్రమే పాండాస్ ఉన్నాయి, ఇంకెక్కడా కూడా లేవు. అండ్ మళ్ళీ ఆ ఎలిఫెంట్ ఎక్కడైతే దూరం నుంచి కనిపించిందో అక్కడ కూడా చూసాము. చూసిన తర్వాత నెక్స్ట్ పాండా జోన్కి వెళ్ళాలని చాలా తొందరలో ఉన్నామన్నమాట. ఏంటంటే ఓన్లీ మలేషియాలో మాత్రమే పాండా. అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఫైనల్గా పాండా స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కూడా మనకి ఒక 5 to 6 minutes వాక్ అనేది ఉంది. దాని తర్వాత పై నుంచి కిందికి రావాలన్నమాట. స్టార్టింగ్లోనే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట, వాయిస్ ఎక్కువ అరవకూడదు, పిలవకూడదు అని చెప్పేసి. ఎంత సైలెంట్గా ఉంటే పాండాస్ అంత బాగుంటాయని. మనకి తెలిసిందే పాండాస్ చాలా లేజియస్ట్ యానిమల్స్ అనమాట, ఎప్పుడు పడుకునే ఉంటాయి. మేము రాగానే కూడా పడుకొని ఉంది. అబ్బా ఇంకేంట్రా బాబు అనుకునే టైంలో దానికి వాష్రూమ్ వచ్చింది. అది లెగిసి వాష్రూమ్ వెళ్ళి పైకి వచ్చి బొమ్మలతో ఆడుతుంది అనమాట. ఇంకా అందరూ ఒకటేసారి ఎక్కువగా నవ్వేసరికి ఇలా స్కాటర్ ఇట్లా చూసేసింది ఏంటా అని. దానికి కూడా అలవాటు అయిపోయినట్టుంది. అక్కడ డక్స్ టాయ్స్ అవి పెట్టారు. నేను స్టార్టింగ్లో చూసి టాయ్స్ ఎందుకు అనుకున్నాను, బట్ అది ఆడుకోవడానికి. నెక్స్ట్ ఆ పాండాస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిష్ అక్వేరియం అనేది ఉంది. అక్కడ ఫిష్ అక్వేరియం చూడండి అని చెప్పాడు. దాని దారిలోనే మాకు హిపోపోటమస్, రైనోసరస్ కనిపించింది అనమాట. అది చూసేసుకొని ఫిష్ అక్వేరియం దగ్గరకు వచ్చాము. అంటే ఇక్కడ ఫిష్ ఒక షో అవుతుంది, ఒక 1 hourలో మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని. అండ్ మనకి వెహికల్ వచ్చేసి 1 hour వరకే ఉంటుంది. ఇక్కడ మనం వెయిట్ చేసి ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకోవాలి. 700 meters ఉంటుంది. వాక్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మళ్ళీ ఎందుకో వద్దులే, మళ్ళీ మాకు పెట్రోనియస్ టవర్స్, ట్విన్ టవర్స్కి టైం అయిపోతుంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి బయలుదేరిపోయాం. మేము బయలుదేరడం ఎంత మంచిగా అయిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మేము అక్కడ ఆగకుండా వచ్చినందుకు చాలా బెనిఫిట్ అయిందని చెప్పేసి. ఇక్కడ రాగానే మేము ఎక్కడైతే ఫొటోస్ దిగాం కదా స్టార్టింగ్లో, సో ఆ ఫొటోస్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్నాక్స్ మా పిల్లలకి పిక్ చేసుకొని ఆ ఫొటోస్ కలెక్ట్ చేసుకునే టైంలోనే ఆల్ ఆఫ్ ది సడన్ అంటే వితిన్ 10 minutesలో ఎంత వర్షం అంటే అసలు బాబోయ్ భయం వేసింది. దాదాపు మేము 1 hour అక్కడే ఇరుక్కుపోయాము. మేము లోపల ఉండింటే తడిచిపోయే వాళ్ళమే. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చొని కాసేపు ఆ సౌండ్స్కి ఎంత భయం వేసిందంటే మన పక్కనే పిడుగు పడిపోతుందేమో అన్నంత టెన్షన్గా ఉండింది. నెక్స్ట్ వీడియోలో మేము పెట్రోనియస్ టవర్స్ గురించి చెప్తాను. సో బాయ్, టేక్ కేర్.